హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఈ రోజైతే మార్కెట్ పరంగా మన దగ్గర చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ట్రంప్ ఈ రోజైతే 500%, 500% టెర్రిఫ్ అనేది విధిస్తాననేసి మన ఇండియాకి, ఇరాన్కి, చైనాకి ఒక వార్నింగ్ అయితే ఇచ్చాడు. సో అది మన మన మార్కెట్ని ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి ఆర్ ఎంత మాత్రం నిజం ఉంది, ఈ రోజు మార్కెట్లో ఎందుకు రిఫ్లెక్ట్ కాలేదు, ఈ రీజన్స్ అనేవి మనం తెలుసుకోబోతున్నాం. అండ్ ఎస్బీఐ స్టాక్ పరంగా నేనైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఈ రోజు విషయానికి వస్తే పిఎస్యు స్టాక్స్ అనేవి ఈ రోజు అయితే మార్కెట్ ని మూవ్ చేయడం అయితే జరిగింది. బీహార్ ఎలక్షన్స్ అనేవి ఈ రోజు అయితే మార్కెట్ లో రిఫ్లెక్ట్ అయ్యాయి. రిజల్ట్ అనేది మనం చూడవచ్చు. అన్ని ఇండెక్స్లు పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. ఎర్లీ మార్నింగ్ కాస్త ఫ్లాట్ గా ఓపెన్ అయినా ఈ రోజు మార్కెట్ ఎండింగ్ టైం కి మంచి గ్రీన్ గా క్లోజ్ అయ్యాయి. మంచి పాజిటివ్ తో అన్ని ఇండెక్స్లు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అన్ని ఒక్కసారిగా పాజిటివ్ లో క్లోజ్ అవడం అనేది మన మార్కెట్ కి ఒక మంచి విషయం ఫ్యూచర్ కమింగ్ డేస్ లో. సో ఈ రోజు అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ రోజు అయితే మార్కెట్ ఆల్ టైమ్ హైని టచ్ అయ్యింది. ఆల్రెడీ 26,000 అయినా ఆల్ టైమ్ హైని టచ్ అయ్యి టెస్ట్ చేసింది. అక్కడే క్లోజ్ అయింది. ఈ రోజు అయితే మీరు కనుక చూడొచ్చు 26,013 దగ్గర క్లోజ్ అయింది. సో మనం గనక చూస్తే మార్కెట్ అనేది లాస్ట్ అక్టోబర్ లో ఒకసారి 26,000 టచ్ చేసింది, 26,000. మళ్ళీ ఈ రోజు 26,000ని నిఫ్టీ అనేది టచ్ చేయడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా కూడా మన దగ్గర ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. ఈ రోజు అయితే మనం చూస్తే మెటల్స్, ఐటీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇవన్నీ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి అండ్ కొంచెం లాసెస్ లో క్లోజ్ అయ్యాయి ఈ సెక్టర్స్ అనేవి. మనం కనుక చూస్తే పిఎస్యు బ్యాంక్స్ అండ్ పిఎస్యు స్టాక్స్ అనేవి, డిఫెన్స్ పరంగా స్టాక్స్ అనేవి మంచిగా మూవ్ అవ్వడం అయితే జరిగింది ఈ రోజు అయితే. అండ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇవన్నీ మంచిగా మూవ్ అయ్యాయి. అండ్ గ్రీన్ ఎనర్జీ ఇండస్ట్రీ కూడా. మనం ఆల్రెడీ కెనరా బ్యాంక్ మనం అయితే స్టాక్ సజెషన్ అయితే లాస్ట్ వీకెండ్ అయితే ఇచ్చాము. మీరు కనుక చూస్తే 2% పైగా మూవ్ అయింది ఈ రోజు అయితే స్టాక్. అండ్ టాప్ లూజర్స్ కనుక చూస్తే మనం టాటా ప్యాసింజర్స్, జైదస్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, వేదాంత, చోళమండల్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ రిఫైనరీ స్టాక్స్ అయితే ఈ రోజు కాస్త నెగిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. అన్ని పిఎస్యు స్టాక్స్ పెరిగినా ఈ స్టాక్ అనేది మాత్రం పెరగలేదు. అండ్ ఇంకా ఈ రోజు మన మార్కెట్ అనాలిసిస్కి వస్తే ఆ, ఒక స్టాక్ గురించి అయితే నేను చెప్పాలి. అదేంటంటే నారాయణ హృదయాలయ. ఈ నారాయణ హృదయాలయ షేర్ అయితే 7% అయితే ఈ రోజు పెరిగింది స్టాక్ మార్కెట్ లో. తన Q2 రిజల్ట్స్ అయితే రిలీజ్ అయింది. 10% పైగా స్టాక్ మార్కెట్ లో ఈ రోజు అయితే అప్ సైడ్ మూవ్మెంట్ అయితే మనం చూడగలిగాం. ఈ నారాయణ హృదయాలయ అయితే నెట్ ప్రాఫిట్ అయితే 29.6% అండ్ 258 క్రోర్స్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఉంది Q2 రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత. అండ్ మనం ఈ రోజు అయితే నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ అయితే ఈ రోజు అయితే ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి, మనం చెప్పినట్లు వీకెండ్ సెషన్ లో మనం చెప్పుకున్నాం, ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఆల్రెడీ. అండ్ ఈ రోజు అయితే అప్ సైడ్ మూవ్మెంట్ అయితే మనం చూడగలిగాం. అండ్ మనం ఆల్రెడీ అనుకున్న ఇంపార్టెంట్ లెవెల్ అయిన ఈ 25,915 అయితే మార్కెట్ అనేది టెస్ట్ చేసి పైన 26,000 అబవ్ అయితే క్లోజ్ అయింది ఈ రోజు. ఇది సెకండ్ టైం ఈ క్యాలెండర్ ఇయర్ లో, ఇది సెకండ్ టైం. అక్టోబర్ లో ఒకసారి టచ్ అయింది ఆల్రెడీ 26,000 ని. ఇప్పుడు ఈ నవంబర్ లో టచ్ అయింది. మేబీ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏంటంటే మార్కెట్ అనేది 26,000 నుంచి 27,000 మధ్యలో 27 ని టచ్ అవుతుంది ఈ డిసెంబర్ లోపు అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. అండ్ ఈ రోజు నిఫ్టీ అనాలిసిస్కి వస్తే రేపు అనేది మార్కెట్ అనేది ఎలా ఉండబోతుందంటే, రేపైతే మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మీరు కనుక ఏదైనా పొజిషన్స్ కాల్ ఆర్ పి ఆర్ సిని హోల్డ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్స్ లో తెలియజేయండి మీరు ఏది హోల్డ్ చేస్తున్నారో. అండ్ రేపు మార్కెట్ విషయానికి వస్తే కీ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనం చూడొచ్చు. 25,930, 25,930 అనేది కీ రెసిస్టెన్స్ లెవెల్ అనేది యాక్ట్ అవుతుంది. 25,950 అనేది కీ సపోర్ట్ లెవెల్ యాక్ట్ అవుతుంది. అండ్ 26,000 అనేది కీ సపోర్ట్ లెవెల్, కీ రెసిస్టెన్స్ లెవెల్ గా యాక్ట్ అవుతుంది. ఓకేనా. అండ్ ఫర్దర్ గా 26,000 బ్రేక్ అయిన తర్వాత ఫర్దర్ గా మార్కెట్ లో మూవ్మెంట్ గానీ వస్తే ఖచ్చితంగా నిఫ్టీ అనేది 26,100కి వెళ్ళి టెస్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఈ లెవెల్ దగ్గర మాత్రం రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ నిఫ్టీ గురించి
ఇదే అనాలిసిస్. అండ్ సపోర్ట్‌గా చూస్తే మనం ఈ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 25,950. సో, ఈ లెవెల్ అనేది ఖచ్చితంగా మార్కెట్ గాని గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఆర్ ఫ్లాట్‌గా ఓపెన్ అయితే ఈ లెవెల్‌ని ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది. చూడాలి. ఈ 26,000 అనేది సస్టైన్ అవుతుందా లేదా అనేది రేపనేది మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. మార్కెట్స్ అయితే చాలా స్టేబుల్‌గా తయారయ్యాయి. గ్లోబల్ ఇండిసెస్ అన్నీ, అన్నీ నెగెటివ్‌లో క్లోజ్ అయినా సరే, మన మార్కెట్ అనేది కొంచెం స్టేబుల్‌గా, కన్సిస్టెంట్‌గా పైకైతే వెళ్ళడం చూసాం. మనం లాస్ట్ వీక్, ఈ వీక్ అంతా గూడా, లాస్ట్ వీక్ అండ్ ఈ వీక్ స్టార్టింగ్ గూడా. చూడాలి మార్కెట్స్ అనేవి ఎలా క్లోజ్ అవుతాయో. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే, బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైని టచ్ అయ్యి పైనైతే క్లోజ్ అవ్వడం జరిగింది. 59,000 దగ్గరలో క్లోజ్ అయింది. 58,000 58,962 దగ్గర దగ్గర 59,000 దగ్గర అయితే క్లోజ్ అయింది. చూడాలి రేపైతే ఈ లెవెల్‌ని సస్టైన్ అవుతుందా లేదా అనేసి. మనం కీ రెసిస్టెన్స్ లెవెల్ చూస్తే 59,000 అనేది కీ రెసిస్టెన్స్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీకి. ఇది గాని సస్టైన్ అయ్యి అప్ సైడ్ మూవ్‌మెంట్ చూస్తే మనమైతే బ్యాంక్ నిఫ్టీని అయితే ఆపలేం. 60,000కి కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆల్ టైమ్ హైని టచ్ అయ్యి బ్రేక్ అయింది ఈరోజు. చూద్దాం రేపు ఎలా మూవ్ అవుతుందో బ్యాంక్ నిఫ్టీ అయితే. ఇంకా సపోర్ట్ లెవెల్ అయితే 58,900. ఈ 58,900 బ్రేక్ అయ్యి గాని మార్కెట్ గాని రేపు కిందకి వస్తే మాత్రం ఫర్దర్ గా మనం చాలా వరకు 300 పాయింట్స్ పడే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో. మేబీ 60,000 కూడా వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ అనేది కమింగ్ డేస్ లో. నేనైతే డిసెంబర్ లోపు 60,000 అనేది ఖచ్చితంగా రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ రేపటికి సపోర్ట్ లెవెల్ వచ్చి 58,900 అండ్ 58,600 అనేవి యాక్ట్ అవునున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఇంకా సెన్సెక్స్ విషయానికి వస్తే, సెన్సెక్స్ కూడా అదరగొట్టింది. బ్రేక్ డౌన్ ఒక లెవెల్‌ని, ఇంపార్టెంట్ లెవెల్ అయిన 84,900ని అయితే బ్రేక్ అయితే క్లోజ్ అయింది ఈరోజైతే. చూడాలి 84,950 దగ్గర అయితే క్లోజ్ అయింది. చూడాలి రేపు మార్కెట్ అనేది నేనైతే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మార్కెట్ అయితే ఆర్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సెన్సెక్స్. రేపు రెసిస్టెన్స్ లెవెల్ అయితే 85,000 అయితే టచ్ చేయనుంది. టచ్ చేయనుంది మార్కెట్ అయితే. ఈ లెవెల్ గాని బ్రేక్ అయితే 85,100, 200 దిశగా మార్కెట్ ఈ సెన్సెక్స్ అనేది వెళ్ళొచ్చు. అండ్ సపోర్ట్ లెవెల్ అయినా ఈ 84,900ని గాని బ్రేక్ అయితే మార్కెట్ అయితే ఈ 84,600 వరకు పడే ఛాన్సెస్ అయితే రేపైతే ఉన్నాయి. రేపైతే మోస్ట్లీ గ్యాప్ అప్ ఆర్ ఫ్లాట్ అయ్యే ఓపెన్ మార్కెట్ అనేది ఫ్లాట్ గా ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మనం సెక్టర్ వైజ్ గా అనాలిసిస్ చేస్తే లాస్ట్ ఒక నెలలో మనం సెక్టర్ వైజ్ గా చూస్తే బ్యాంక్స్ అనేవి చాలా బుల్లిష్ గా ఉన్నాయి. ఈ సెక్టర్ అనేది, బ్యాంకింగ్ సెక్టర్ అనేది, ఫైనాన్స్, సాఫ్ట్వేర్ అనేవి కొంచెం బేరిష్ గా, బేర్స్ అయితే ఉన్నాయి. బేర్స్ అనేవి మూవ్ చేస్తున్నాయి ఫైనాన్స్ ని, సాఫ్ట్వేర్ ని అయితే. అండ్ ఆటోమొబైల్, ఆయిల్ అండ్ గ్యాస్ అనేవి న్యూట్రల్ గా ఉన్నాయి. చూడాలి ఇంకా కమింగ్ డేస్ లో ఎలా మూవ్ అవుతుందో ఈ సెక్టర్ వైజ్ అయితే, సెక్టర్ వైజ్ అనాలిసిస్. ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే, గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఈ రోజు అయితే నెగిటివ్ గా క్లోజ్ అవ్వడం జరిగింది. చూడాలి ఫ్లాట్ గా అండ్ నెగిటివ్ గా క్లోజ్ అవ్వడం అయితే చూస్తున్నాం మనం. యూఎస్ మార్కెట్స్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యి, యూరోపియన్ మార్కెట్స్ కొంచెం నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. మన ఏషియన్ మార్కెట్స్ కూడా కొంచెం పాజిటివ్ గా టర్న్ అవడం అయితే చూస్తున్నాం, గ్లోబల్ తో సంబంధం లేకుండా. చూడాలి ఏం జరుగుతుందో. ఇంకా గోల్డ్ విషయానికి వస్తే, గోల్డ్ అయితే ఈ రోజు అయితే ఫ్లాట్ గా అయితే క్లోజ్ అయింది. అంతేం పడలేదు కానీ అక్కడే క్లోజ్ అయినట్టు అయితే అనిపించింది. గోల్డ్ అండ్ సిల్వర్ అనేది అన్ని మెటల్స్ అయితే కాస్త ఫ్లాట్ గా అయితే క్లోజ్ అయ్యాయి. ఎక్కువ అయితే అంత ఏది పడలేదు అంతా. సిల్వర్ అనేది 1% పడింది. ఇది చూడాలి రేపు ఎలా ఓపెన్ అవుతుందో అండ్ ఎలా క్లోజ్ అవుతుందో. గోల్డ్ అండ్ సిల్వర్ ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా తెలియజేస్తాను. మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, బీహార్ ఎలక్షన్స్ అనేవి మన మార్కెట్ ని ఈ స్టేబుల్ గా ఉంచడానికి ఒక రీజన్ అనుకోవచ్చు. అండ్ ఈ 26,000 లెవెల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నిఫ్టీకి. సో ఇది కానీ బ్రేక్ అయ్యి రేపు కానీ సస్టైన్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం అయితే అప్వర్డ్ మూవ్మెంట్ చూడొచ్చు 26,500 పైన నిఫ్టీని. చూడాలి. అండ్ ఎస్బీఐ స్టాక్ పరంగా ఒక అప్డేట్ అయితే ఉంది. ఎస్బీఐ అయితే ఒక పిఎస్యు బ్యాంక్ స్టాక్. సో ఇదే ఈ ఎస్బీఐ స్టాక్ అనేది ప్రెసెంట్ అయితే 973 రూపీస్ దగ్గర ఉంది. మేబీ 1000కి వెళ్ళే ఛాన్సెస్ ఫస్ట్ స్టాక్ అవుతుంది పిఎస్యు బ్యాంకింగ్ స్టాక్స్ లో. ఇది కనుక 1000 రీచ్ అయితే చూడాలి. ఎస్బీఐ బ్యాంక్ అనేది ఖచ్చితంగా 1000 అనేది ఖచ్చితంగా టచ్ అయ్యాక దీన్ని ఆపలేము. ఇంకా హయ్యర్ లెవెల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్స్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ ఆల్రెడీ 4 డిజిట్స్ లో ఉన్నాయి. కానీ ఈ బ్యాంక్ మాత్రం 3 డిజిట్స్ లోనే ఉంది. ఖచ్చితంగా ఇదైతే మూవ్ అవుతుందని నా ఎక్స్పెక్టేషన్. 1100 అబౌవ్ డిసెంబర్ లోపు చూడాలి. అండ్ మన మార్కెట్ అనాలిసిస్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్.